గారు మరి ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. మరి ఇక్కడికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వచ్చారు. వారిని చెప్పండి సార్, ఈ దీక్ష ద్వారా రైతులకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు? మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రైతన్నల పక్షపాతిగానే ఉన్నారు. వారు ఇప్పటికే తర్వాతనే కేంద్రం మనకు డబ్బులు చెల్లించేది. రైతన్నల పక్షపాతిగా ఉండి ఆ నష్టాన్ని కూడా భరిస్తూ ప్రతి సంవత్సరం 3 నుంచి 4 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ వరిధాన్యం ఎంత పండినా కానీ కొనడం జరిగింది. మరి ఈసారి పూర్తి స్థాయిలో కేంద్రం మండి వైఖరి అవలంబించడంతోటి ఈనాడు ఢిల్లీకి వచ్చి ఢిల్లీ కేంద్రంగా ఈరోజు నిరసన దీక్ష కేసీఆర్ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. రైతన్నల పక్షాన ఉంటామని చెప్పి కేసీఆర్ గారు ఇంతకుముందు ఏదైతే చెప్పారో నిజంగా హర్షణీయం. వారు మొదటి నుంచి కూడా రైతన్నల పక్షానే ఉన్నారు. రైతుల కోసం చెరువులు నింపారు, రైతుల కోసం ప్రాజెక్టులు కట్టారు, రైతుల కోసం కరెంట్ ఇస్తున్నారు, రైతన్నల కోసం పెట్టుబడి సహాయం, రుణమాఫీ ఇన్ని చేస్తున్న కేసీఆర్ గారి వెనువెంటనే తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై జై తెలంగాణ.